తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? మెడ మీద అనురాధ కత్తి వేలాడుతున్న ఎమ్మెల్యేల్లో చాలా మంది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? పార్టీ మారలేదని కొందరు, అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని మరికొందరు చెప్పుకోవటంలో ఆంతర్యమేంటి? వేటు పడటం ఖాయమన్న ఉద్దేశంతోనే ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారా? ఇంతకీ ఎవరా ఇద్దరు ఎమ్మెల్యేలు? వాళ్ళ ప్రత్యామ్నాయ మార్గాలేంటి? తెలంగాణలో అనర్హత పిటిషన్ విషయంలో చర్చ సీరియస్గానే నడుస్తోంది. స్పీకర్కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా దగ్గర పడుతుండటంతో ఇక నాంచకుండా ఏదో ఒక చర్య తీసుకునే అవకాశం ఉందన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగానే వినిపిస్తోంది. అయితే పార్టీ మారన్నది నైతికంగానే తప్ప సాంకేతికంగా అనర్హత వేటుకు కావాల్సిన ఆధారాలు లేవని భావిస్తున్న ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తాము సీఎంని కలిసినట్టు చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన 10 మందిలో 8 మంది ఇదే తరహా సమాధానం ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా సమాచారం. కాబట్టి వాళ్ళు సేఫ్ జోన్లో ఉండవచ్చని భావిస్తున్నారు. ఇక మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలైన కడియం శ్రీహరి, దానం నాగేంద్ర విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో శ్రీహరి కూతురు కడియం కావ్య వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అప్పుడు ఆ ఎన్నికల ప్రచారంలో శ్రీహరి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ అభ్యర్థి కోసం అంతా తానే నడిపించారు కాబట్టి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆయన మీద చర్యలు ఉండవచ్చని అంటున్నారు. ప్రచారం చేసిన అంశమే ముఖ్యమైన ఆధారంగా తెర మీదకు రావచ్చని కూడా అంటున్నారు. ఇప్పటికే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు గడువు కోరిన శ్రీహరి ఈ విషయంలో న్యాయపరంగా వచ్చే చిక్కుల గురించి ఆరా తీస్తున్నారట. ఏ రూపంలోనూ వెసులుబాటు దొరక్క ఇక ఉప ఎన్నిక తప్పదని అనుకుంటే ఆయన అందుకు కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తన నియోజకవర్గ అభివృద్ధి మీదే ఫోకస్ పెట్టారట ఆయన. మరి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి ప్రతిసారి వివిధ అభివృద్ధి పనుల కోసం అనుమతులు తీసుకెళ్తూ ఉన్నారు. మొత్తం మీద ఒక్కవేళ తేడా వచ్చినా నేను రెడీ అన్న సంకేతాలైతే పంపుతున్నారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. ఇక మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో కూడా ఇదే తరహా చర్చ అయితే నడుస్తోంది. అందరి పరిస్థితి ఎలా ఉన్నా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ది మరో రకమైన పరిస్థితి. 2023 నవంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ అసెంబ్లీలో టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన అంశాన్ని బీఆర్ఎస్ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఈ నేపథ్యంలో అనర్హత భయాన్ని దానం ఎదుర్కొంటున్నారన్న అభిప్రాయాలైతే ఉన్నాయి. దాని నుంచి బయటపడేందుకు జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాల్సి ఉంది. తర్వాత స్పీకర్ వీరితో ముఖాముఖి విచారణ చేస్తారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అయితే దీనికి సమయం పట్టే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలోనూ ఫిరాయింపులపై స్పీకర్లకు ఫిర్యాదులు అందాయి. సాధారణంగా వీటిపై తమ విచక్షణాధికారం మేరకు స్పీకర్లు నిర్ణయం తీసుకుంటారు. దీనికి నిర్ణీత కాల వ్యవధి లేదు. ఎమ్మెల్యేల టర్మ్ పూర్తయ్యే సమయంలో నిర్ణయాలు వెలువడిన ఘటనలైతే గతంలో చాలా చోటు చేసుకున్నాయి. మరి గత ప్రభుత్వంలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై అనర్హత పడలేదు. ఈసారి ఎలా పడుతుందా అని సీఎం రేవంత్ రెడ్డి గతంలో వ్యాఖ్యానించారు. నాగేందర్ పై అనర్హత వేటు పడుతోందని అనుకోవటం లేదని పీసీసీ చీఫ్ బి మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పటం ఇక్కడ గమనార్హం. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చూస్తే కడియం శ్రీహరి కంటే ఎక్కువగా ఇరుక్కుపోయారు నాగేందర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన. ఇక్కడ సాక్ష్యాధారాలు డైరెక్ట్ గా కనిపిస్తున్నాయి కాబట్టి కడియం విషయంలో కాస్త అటు ఇటైనా దానం మీద మాత్రం వేటు తప్పదేమో అన్న అభిప్రాయాలైతే బలంగా ఉన్నాయి. అయితే అంతకంటే ముందే రాజీనామా చేసి ఆయన జూబ్లీ హిల్స్ బరిలో ఉండాలని ఆలోచిస్తున్నట్టుగా కూడా సమాచారం.